అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యవర్గ విస్తరణతో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతల్లో ఆశ పుట్టింది. ఆశావాహులందరూ కూడా తమకు పదవుల కోసం పీసీసీ నేత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు పలు కార్పొరేషన్ పదవులు వచ్చిన నేపథ్యంలో పార్టీ పదవుల కోసం పూర్తిగా తమకు పార్టీ పదవులు ఇస్తుందనే కోణంలో కూడా సీనియర్లందరూ కూడా పార్టీ నేత చుట్టూ, పీసీసీ అధ్యక్షుల చుట్టూ, జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ తమకే పదవులు దక్కే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎన్నో ఏళ్ళుగా పనిచేసిన కార్యకర్తలు గుర్తించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందనే కోణంలో కూడా కార్యకర్తలు పూర్తిగా విశ్వసిస్తున్న పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడి పోస్టు ఖాళీ అవుతుందని ప్రచారం సాగిన నేపథ్యంలో డీసీసీ పదవి కోసం కూడా చాలామంది ఆశావాహులు పోటీ పడుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నరాల రత్నాకర్తో పాటు ఆర్మూర్కు చెందిన మారా చంద్రమోహన్, అదేవిధంగా ఇతర నేతలు కూడా పోటీ పడుతున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో ఎన్నో ఏళ్ళుగా పనిచేసిన నేతలు మేము పదవుల కోసం ఆశిస్తున్నాం, పార్టీ కోసం పనిచేశామని చెప్పి ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన ఏదైతే ఏబీ చిన్న ఆయన కూడా పార్టీ పదవి కోసం పాకులాడుతున్నట్లు తెలిసింది. ఎన్నో ఏళ్ళుగా పార్టీకి రాయల్గా పనిచేసిన నేతగా పేరుంది. ఆయన ఏబీ శ్రీనివాస్గా పేరుంది. ఏబీ చిన్నగా నిక్నేమ్గా పిలుచుకుంటారు. రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉన్న ఏబీ శ్రీనివాస్ ప్రస్తుతం ఏదైతే నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ఎంతో సన్నిహితంగా ఉంటూ ఆయన పార్టీ పదవుల కోసం, పార్టీ కోసం పనిచేశారు. పార్టీ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో పీసీసీ జంబో విస్తరణ ఉంటుందన్న నేపథ్యంలో పీసీసీ కార్యవర్గంలో చోటు నిజామాబాద్ జిల్లాకు నేతలకు దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అదే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల పోటీ కోసం తీవ్రంగా నెలకొంది. జిల్లా కాంగ్రెస్ కోసం ఇప్పటికే చాలామంది తమకు పదవులు వస్తాయి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కోసం మేము పోటీ చేస్తామని చెప్పి ఒకవైపు శేఖర్ గౌడ్, మరోవైపు మారా చంద్రమోహన్, మరోవైపు చూసుకుంటే చాలామంది పోటీ పడుతున్న పరిస్థితి. నరాల రత్నాకర్తో పాటు మరికొంతమంది నేతలు జిల్లాలో పార్టీ పదవుల కోసం మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాకు పార్టీ పదవులు వస్తాయి, పార్టీ కోసం పనిచేస్తామని ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తాం. మేము రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ధ్యేయంగా మేము పనిచేస్తాం, గతంలో కూడా పనిచేసాం, అందుకే మాకు పార్టీ పదవులు కావాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే పలు కార్పొరేషన్ పదవులు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో నిజామాబాద్ జిల్లా ముఖ్య నేతలకు దక్కిన నేపథ్యంలో ఇప్పుడు కూడా జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో, అదే రాష్ట్రకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో జిల్లాకు సంబంధించిన నేతలకు చోటు దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజంతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.